సో, హాయ్ అండి. సో, మీరిప్పుడు ఏదైతే క్లాస్ ఇనబోతున్నారో ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ వీడియో క్లాస్ అండి. దేనిది మన టార్గెట్ టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ బ్యాచ్‌ది. ఏది 2025, 2026 నోటిఫికేషన్ వచ్చింది గదండీ ఆర్‌ఆర్‌బీ. సో, ఆ బ్యాచ్‌ది జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ వీడియో లెక్చర్ అండి. మీరు ఇన్ కేస్ బ్యాచ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఎండ్ ఆఫ్ ది వీడియో నేను బ్యాచ్ డీటెయిల్స్ ఇచ్చా అండి. ఓకే. సో, ఇప్పుడైతే క్లాస్‌లోకెళ్ళిపోదాం. లెట్స్ గో. సో, హాయ్ అండి. సో, ఇదొచ్చేసి ఫస్ట్ క్లాస్ అండి. ఓకే. సో, ఫస్ట్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్ చూద్దామనమాట. అండ్ బేసిక్స్ నుండి చూద్దామండి. ఓకే. బేసిక్స్ నుండి బేసిక్ ఏ యూనిట్ ఉందో టు ది అడ్వాన్స్‌డ్ లెవెల్. ఓకే. బేసిక్ నుండి అడ్వాన్స్‌డ్ లెవెల్ క్వెషన్స్ చూద్దాము. అండ్ యూనిట్స్ అన్నీ కవర్ చేసేద్దాం. ఒక్కొక్క యూనిట్‌లో బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ చూద్దాం అనమాట. ఓకే. సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆరిజిన్ ఆఫ్ సాయిల్ అండి. ఓకే. సో, ఈ టాపిక్‌లో మనం క్వెషన్స్ చూసేద్దాం. సో, లెట్స్ గో. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఈఎస్సీ 1995 వచ్చింది. సో, ఫస్ట్ క్వెషన్ ఏందండి? లాక్రుస్టైన్ సాయిల్ ఈజ్ ఓకే. సో, దీనిలోకెళ్ళే ముందు మీకు చిన్న కాన్సెప్ట్ చెప్దాం. కాన్సెప్ట్ ఏందంటే సాయిల్స్ బేస్డ్ ఆన్ ట్రాన్స్‌పోర్టింగ్ ఏజెంట్స్. సో, సాయిల్ అనేది డిఫరెంట్ వేస్‌లో ట్రావెల్ అయిద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండొచ్చిందనుకోండి, గాలొచ్చిందనుకోండి, అందులో గూడా కొంచెం సాయిల్ పార్టికల్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే డస్ట్ సైజ్‌లో ఉంటదది. ఓకే. డస్ట్ సైజ్‌లో సాయిల్ పార్టికల్స్ అనేది ట్రాన్స్‌ఫర్ అయితది. ఇప్పుడు వాటర్ ఉంది. వాటర్‌లో గూడా మట్టుంటదండి. కావాలంటే మీరు ఇన్ కేస్ మీ విలేజ్‌లో ఉంటే లేక్స్ కిందికెళ్ళి చూసినా దాని కింద మట్టే ఉంటది. ఆ మట్టి గూడా వాటర్ త్రూ ట్రావెల్ అయిద్దనమాట. సో, విండ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయ్యే సాయిల్‌ని ఏమంటారు? వాటర్ ద్వారా ట్రావెల్ అయ్యే సాయిల్‌ని ఏమంటారు? విండ్, వాటర్ గాకుండా ఇంకా వేరే విధంగా ఎట్లైనా ట్రాన్స్‌పోర్ట్ అయిద్దా? ఆ సాయిల్‌ని ఏమంటారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో, నేను చెప్పే క్లాసెస్‌కి మాత్రం మీరు ఒక సెపరేట్ బుక్ పెట్టుకోండి. నేను కాన్సెప్ట్ ఏది చెప్పి ఇది ఇంపార్టెంట్ అంటే అది రాసేసుకోండి. నాకు మాత్రం ఒక బుక్ డెడికేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో, ఫస్ట్ ఎయిర్ ఆర్ విండ్. ఎయిర్ ఆర్ విండ్ వేలో విండ్ గనక సాయిల్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తే దాన్ని ఎయోలియన్ డిపాజిట్స్ అంటారండి. ఏం డిపాజిట్స్ అంటారు? ఎయోలియన్ డిపాజిట్స్ అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ గూడా ఉందండి. డ్యూన్ సాండ్స్. ఓకే. అండ్ లూయిస్. ఓకేనా అండి? హ్మ్. ఈ 2 డెజర్ట్‌లో ఉంటాయండి. ఏది 'డ్యూన్ సాండ్స్', 'లూయిస్'. 'డ్యూన్' మూవీ గూడా వచ్చింది నాకు తెలిసి హాలీవుడ్‌లో. సో, 'డ్యూన్' అంటే ఏందంటే ఇప్పుడు 'డ్యూన్', 'లూయిస్' 2 డెజర్ట్‌లోనే దొరుకుతాయి గదా! మరి రెండిటికి డిఫరెన్స్ ఏంది? డిఫరెన్స్ ఏందంటే 'డ్యూన్ సాండ్స్' అంటే ఏంటిదండి? 'డ్యూన్ సాండ్స్' అంటే వెన్ విండ్ డిపాజిట్స్ సాండ్. ఓకే. దాన్ని 'డ్యూన్ సాండ్' అంటాం. మరి 'లూయిస్' అని ఎప్పుడు అంటాం? వెన్ విండ్ డిపాజిట్స్ సిల్ట్. సిల్ట్ అంటే ఏందండి? ఆల్రెడీ యూట్యూబ్‌లో చెప్పినాను. సిల్ట్ అంటే ఏంటిది? సాండ్ కన్నా కొంచెం తక్కువ సైజు, క్లే కన్నా కొంచెం ఎక్కువ సైజు. సాండ్ కన్నా కొంచెం తక్కువ సైజు, క్లే కన్నా కొంచెం ఎక్కువ సైజుని సిల్ట్ అంటాం. ఓకే. దీన్ని డ్యూన్ సాండ్స్ అంటారు. లూయిస్ అంటారు. ఓకే. ఎయిర్, విండ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? వాటర్. వాటర్‌లో 3 టైప్స్ ఉంటాయండి. ఓకే. ఫస్ట్ వచ్చేసి లేక్ వాటర్. లేక్ వాటర్. దీన్నేమంటాం? లాక్ ఓహ్! సారీ కలర్ యెల్లోలో చెప్తే క్లారిటీ ఉంటది గదా! సో, ఫస్ట్ వచ్చేసి లేక్ వాటర్, లాక్రుస్టైన్ డిపాజిట్స్, ఎగ్జాంపుల్ ఉంటదండి. ఒక్క నిమిషం దీన్ని బోర్డర్ ఏద్దాం. ఎగ్జాంపుల్ వాటెట్లే. ఓకే. ఇది లేక్ వాటర్ అండి. మరి నెక్స్ట్ రివర్ వాటర్. అలూవియల్ సాయిల్స్. రివర్ వాటర్‌లో ఏది ట్రాన్స్‌ఫర్ అయితదండి? అలూవియల్ సాయిల్స్ ట్రాన్స్‌ఫర్ అయితాయి. మరి దాని ఎగ్జాంపుల్ లోమీ సాయిల్.
నెక్స్ట్ మెరైన్ వాటర్. మెరైన్ వాటర్ అంటే ఏందండి? సీ వాటర్. సీ వాటర్‌లో ఏం పోతది? సీ వాటర్‌లో మెరైన్ సాయిల్స్ పోతాయి. ఎగ్జాంపుల్ మెరైన్ క్లే ఆర్ మార్ల్. ఓకే. నెక్స్ట్ ఏంటిదండి? నెక్స్ట్ వచ్చేసి గ్రావిటీ. గ్రావిటీ వల్ల గూడా సాయిల్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుద్దనమాట. దాన్నేమంటారు? కాలువియల్ ఆర్ అలూవియల్ సాయిల్స్. ఎగ్జాంపుల్ టౌలస్. అంటే సింపుల్ అండి. ఇప్పుడు ఇట్లా కొండుందనుకోండి. కొండ మీద ఇట్లా చిన్న చిన్న రాళ్ళుంటాయి చూసారా? అది కింద పడతాయి. ఎందుకు కింద పడతాయి? ఒక రీజన్ ఈ స్లాంట్. నెక్స్ట్ మెయిన్ రీజన్ ఏంది? గ్రావిటీ గదా! గ్రావిటేషనల్ ఫోర్సే దాన్ని కిందికి లాగుతుంది. సో, ఇక్కడ ఫార్మ్ అయితాయి. దీన్ని థాలస్ అంటారు. టౌలస్. ఓకే. ఇంకొక డిపాజిట్ ఉందండి. సో, ఇది రబ్ చేద్దాం. ఇది రాసుకుర్రనుకుంటున్నా. రాసుకోండి. ఒక్కటి డిపాజిట్. ఈళ్ళు ఇరికిచ్చేద్దాం. గ్లేషియర్ అండి. గ్లేషియర్ అంటే ఐస్. అంటార్క్టికాలో ఉంటది గదా! సో, ఆ ఐస్ అన్నమాట. ఆ ఐస్ అనేది కరిగిపోయి కొన్ని ఇయర్స్ తర్వాత ఈ టైప్ ఆఫ్ సాయిల్ అనేది ఫార్మ్ అయితదన్నమాట. సో, దీని డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. డ్రిఫ్ట్, టిల్. దీన్ని సేమ్ గ్లేషియర్ డిపాజిట్స్ అంటారండి అంతే. ఓకే. సో, ఇదైతే వన్ ఆఫ్ ది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. నేనిప్పుడు ఏమేం ట్రాన్స్‌పోర్టింగ్ ఏజెన్సీ ఏదైనా అడుగుతాడు క్వెషన్. ఎయిర్ విండ్ ఇచ్చి ఏ డిపాజిట్స్ అయితాయి అన్నా అడుగుతాడు. లేపోతే ఎయిర్ విండ్ ఇచ్చి ఎగ్జాంపుల్ అని అడుగుతాడు. అంటే ట్రాన్స్‌పోర్టింగ్ ఏజెన్సీ విండ్ ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సాండ్స్ అని అంటాడు. ఆప్షన్స్ ఇస్తాడు. నెక్స్ట్ వాటర్, లేక్, రివర్, మెరైన్ అన్నీ ఇంపార్టెంట్ అండి. ఇందులో నేను చెప్పింది ఏది ఇడిచిపెట్టకండి. ఈ డ్రిఫ్ట్, టిల్ కూడా ఇంపార్టెంటే. లాస్ట్ చెప్పిన నాట్ ఇంపార్టెంట్ అని కాదు. అన్నీ ఇంపార్టెంటే. అన్నీ చదువుకొని పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మరి మనకిచ్చిన క్వెషన్ ఏంది? లాక్రుస్టైన్ సాయిల్. లాక్రుస్టైన్ సాయిల్. ఏం చెప్పా లాక్రుస్టైన్ సాయిల్‌కి? లాక్రుస్టైన్ సాయిల్స్ లేక్ వాటర్, వాటర్ క్లే. లాక్రుస్టైన్ సాయిల్ ఈజ్ సీనా సీ మెరైన్ గాదు, విండ్ గాదు. సాయిల్ డిపాజిటెడ్ ఇన్ లేక్. ఇదే ఆన్సర్. ఓకే. సో, లాక్రుస్టైన్ సాయిల్, సాయిల్ డిపాజిటెడ్ ఇన్ లేక్. ఎల్ కోడ్ కావాలంటే అట్లా గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ క్వెషన్ అయిపోయింది. ఓకే. సో, మీరిప్పటి వరకు క్లాస్ ఏదైతే ఇన్నారో అది ఈ బ్యాచ్‌లో వన్ పార్ట్ ఆఫ్ ది క్లాస్ అండి. ఓకే. వన్ పార్ట్ ఆఫ్ ది క్లాస్ అన్నమాట. ఓకే. సో, ఈ బ్యాచ్ మెయిన్ ఫోకస్ ఏందంటే టీజీపీఎస్సీ, ఏడబ్ల్ఈ, ఆర్ఎన్‌బి నోటిఫికేషన్ రీసెంట్‌గా వచ్చింది కదండీ! సో, దాని బేస్డ్ ఫోకస్ అండి ఈ బ్యాచ్ అనేది మెయిన్‌గా. సో, దీంట్లో ఏమేమి ఉంటది? అండ్ క్లారిటీ కోసం చెప్తున్నా అండి. ఇది నాట్ వీడియో లెక్చర్స్ కాదండి ఇది. సో, ఎవరికైతే జీరో నాలెడ్జ్ ఉందో వాళ్ళకి కాదండి. ఓకే. సో, ముందే చెప్పేస్తున్నాం. సో, మెయిన్‌లీ ఫోకస్డ్ ఆన్ ప్రాబ్లమ్స్. అండ్ ప్రాబ్లమ్స్ అన్నా అని చెప్పి ఉత్తి ప్రాబ్లమ్సే చెప్పా అండి. మధ్యలో మధ్యలో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా చెప్తా. నేను మీకు బ్యాచ్ డీటెయిల్స్ చెప్తా కదా! ఇప్పుడు మీకు అర్థమైతది. సో, ఫస్ట్ అండి 5000 ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తా డీటెయిల్‌గా. ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎట్లా సబ్జెక్ట్ వైస్, నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వైస్, డీటెయిల్డ్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో అండి. వేరే వాళ్ళు చెప్పినట్టు ఒక టాపిక్ ఒక దాంట్లోంచి అట్లా ర్యాండమ్‌గా చెప్తే మీకు ఏ యూజ్ ఉండదు. ఇట్లా చెప్తే ఏమైతది? మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకే. నేను ఈ టాపిక్‌లో స్ట్రాంగ్ ఉన్నారా భయ్! ఈ టాపిక్‌లో నేను వీక్ ఉన్నా. మీకు ఒక క్లారిటీ వస్తది. అందుకే ఆర్గనైజ్డ్ వేలో 5000+ ప్రాబ్లమ్ ఎవ్రీ సబ్జెక్ట్ అండి. ఎవ్రీ టాపిక్‌లోంచి మనం ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌ల టాపిక్ అయితే అసలు ఇడిచిపెట్టం. దాంట్లో ఇంకెక్కువ క్వెషన్‌లు వస్తాయి. నేనేదో 5000 అన్నా గానీ ఇన్‌కేస్ అవి పెంచుతా అండి. నేను 6000 చేస్తానో ఎన్ని చేస్తానో కూడా నాకు తెలీదు. ద మెయిన్ ఎయిమ్ ఈస్ మీరు ప్రతి సబ్జెక్ట్‌లోని ప్రతి టాపిక్‌లో మీకు టచ్ ఉండాలి. టచ్ ఉండి మంచి క్లారిటీ ఉండాలి ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు. ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు మీరు డౌట్‌తో వెళ్ళొద్దండి. అదే నా మెయిన్ ఎయిమ్. అండ్ ఈ 5000+ ప్రాబ్లమ్స్ 150+ అవర్స్ వీడియో క్లాసెస్ ఉంటాయండి. కొందరు వీడియో లెక్చర్సే ఇంతసేపు చెప్తారు. అంటే క్లాసెసే ఇంతసేపు చెప్తారు. నేను ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా? ప్రాబ్లమ్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్.
కాన్సెప్ట్ ప్రతివాడు చదువుతాడండి సీరియస్ ఉన్నోడు. సగం సగం ప్రతివాడు చదువుతాడు. ద మెయిన్ ఏమైంది మనం ప్రాబ్లమ్స్ దగ్గర డిఫరెన్షియేట్ చేయాలనమాట. ఓకే. ఈ ప్రాబ్లమ్స్‌లో ఏమేమి ఉంటాయి మనకు కాన్సెప్ట్ బేస్డ్ ఉంటది, కాలిక్యులేటివ్ ఉంటది, స్టేట్మెంట్ ఉంటాయి, మ్యాచింగ్ ఉంటాయి. అన్ని మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం కవర్ చేస్తాం. మీరేం టెన్షన్ పడకండి. ప్రాబ్లమ్స్ విషయం అయితే నేను చూసుకుంటా అండి. ఓకే. నెక్స్ట్ మై నోట్స్ పీడిఎఫ్. నా నోట్స్ పీడిఎఫ్ అండి. నేను పాత వీడియోలో చెప్పా అండి నా స్కోర్ 117 ఔట్ ఆఫ్ 150 ఇన్ టీజీపీఎస్సీ 2022. నేను ప్రూఫ్ కూడా పెట్టా అండి చాలా సార్లు. హాల్ టికెట్, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. అండ్ నాకు ఇది హార్డ్ సెషన్‌లో వచ్చిందండి. నార్మలైజేషన్ తర్వాత ఆల్మోస్ట్ 125 వచ్చింది. అంటే నార్మలైజేషన్ తర్వాత స్కోర్ ఏమి ఇయ్యరు. పక్కా 8 మార్క్స్ అయితే పెరిగాయండి నాకు. ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ ట్రిక్స్ నేను ఏం యూజ్ చేసినా అది చెప్తా అండి. అండ్ షార్ట్ కట్స్ నేను యూజ్ చేసింది క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాను ఈ రికార్డింగ్. సో ఆగస్ట్ 30 లోపు మనకి క్లాసెస్ అయితే అప్లోడ్ అయిపోతాయి. ఓకే. సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? అక్టోబర్‌లో ఉంది. ఆగస్ట్ 30 లోపు కనుక మీరు కాన్సెప్ట్ పర్ఫెక్ట్ అయిపోయి ప్లస్ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ కనుక మీరు పర్ఫెక్ట్ అయ్యారు అనుకోండి, జస్ట్ మీరు ఏం చేయాలి సెప్టెంబర్ మంత్‌లో మార్క్స్ ఇచ్చుకోవాలి. మార్క్సే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి అంతే. ప్రాబ్లమ్ సాల్వ్. మీరు ప్రాబ్లమ్స్ విషయం అయితే నేను చూసుకుంటాను. నేను చెప్తున్నా నా ప్రాబ్లమ్స్ విన్నాక మీకు మళ్ళీ ఏ డౌట్ ఉండదు. పక్కా మీరు డెమో క్లాస్ వినండి. ఫస్ట్ యూట్యూబ్‌లో డెమో క్లాస్ విన్నాకనే బ్యాచ్ జాయిన్ అవ్వండి. ఓకే. ఇప్పటివరకు నేను చెప్పిన క్లాస్ విన్నారు కదా! సో మీకు తెలుస్తది ఏంది అని. సో ఈ బ్యాచ్ ప్రైస్ వచ్చేసి 499 అండి. సో ఇంత ఈ ఫీజు పెట్టనీకి బేసిక్ లాజిక్ 500కి 5000 ప్రాబ్లమ్స్ ప్లస్ కాన్సెప్ట్స్ కూడా అండి. కాన్సెప్ట్ కూడా నేను గట్టిగా కవర్ చేస్తాను. ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ సిలబస్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. సో ఇది 1000 స్టూడెంట్స్‌కి అండి లిమిట్. ఎందుకంటే ఇంతే నేను హ్యాండిల్ చేయగలను. సో మనం ఎంత హ్యాండిల్ చేయగలమో అంతే తీసుకోవాలి. అత్యాసొద్దు మనకి. అండ్ వ్యాలిడిటీ వచ్చేసి అక్టోబర్ 31 ఎందుకంటే అక్టోబర్‌లో మనకి టీజీపీఎస్సీ, ఏడబ్ల్యూ ఉంది కాబట్టి. ఓకే. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ వాట్సాప్ టు దిస్ నంబర్ అండి. థాంక్ యూ.